ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు నగరం కోలాట బృందంతో అయితే ఈరోజు రావడం జరిగింది. కొత్తగా ఫస్ట్ టైం అయితే గౌర వీధిలో శ్రీ కోదండ సీతారామస్వామి టెంపుల్లో అయితే కోలాటం వేయడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి మా కోలాట బృందం ప్రస్తుతానికి వాళ్ళ సొంత బట్టలతోనే ఒకే డ్రెస్ కాకుండా డ్రెస్ కోడ్ లేకుండా సొంతంగా వేరు డ్రెస్ కోడ్తో అందరూ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఓకే మా వాళ్ళ మొహాలు చూడండి ఫ్రెండ్స్. ఈ లైటింగ్ తక్కువ ఉంది, వెలిగిపోతున్న లైటింగ్ ఉంటే మరీ బాగుండు. చూసారా ఫ్రెండ్స్? హాయ్ 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 అందరికంటే పొడవుకున్నా తల్లి రండి మరండి వెళ్దాం టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, లోపల అయితే కోలాటం చేయడానికి వెళ్తున్నాము. కోలాటం వీడియోస్ పెట్టలేను కానీ మేము ఏమేం చేస్తున్నాం అయితే మీరు అలా చూడవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి చీకటి ఉంది, చూసేద్దాం. ఆ కోదండరామస్వామి టెంపుల్లో శ్రీకృష్ణుడు అలంకరించి సహస్ర దీపాలంకరణ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ తెలుసు వైకుంఠ ఏకాదశి. ఈరోజు మంచి రోజు, అందరికీ మన హిందువులకు మంచి పర్వదినము. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇలాగే ప్రతిరోజు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి కోలాటం వేయడానికి అయితే వచ్చేసాము, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. కోదండరామస్వామి టెంపుల్ ఇది ఫ్రెండ్స్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము రాబోయేటప్పటికే కృష్ణుడిని అలంకరించి కృష్ణుని ముందు ముగ్గుగా వేసి సహస్ర దీపారాధనకు ప్రమిదలను ఎలా అలంకరిస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. అలాగే శ్రీకృష్ణుని కూడా నిండుగా ఎంత బాగా ముగ్గు వేసి ఎంత బాగా అలంకరించారో పువ్వులతో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ వైకుంఠ ఏకాదశి రోజున పురస్కరించుకొని ఆడవాళ్ళంతా శ్రీ కోదండరామస్వామి టెంపుల్లో చేరి ఈ విధంగా కృష్ణుణ్ణి అలంకరించి పండుగనైతే జరుపుకుంటున్నారు. ప్రసాదాలను స్వామికి అర్పించి తదుపరి సహస్ర దీపారాధన అయితే స్టార్ట్ చేశారు. ఇది కోదండరామస్వామి టెంపుల్లో జరుగుతుంది. భక్తితో అందరూ ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఆ శ్రీ విష్ణు మహావిష్ణువుని స్తుతిస్తూ దీపారాధన చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా శుభప్రదమైన రోజు ఈరోజు. అందరూ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని అయితే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో మా కోలాట బృందం కూడా సంతోషంగా ఆ దీపాలను ఎంతో అందంగా వెలిగిస్తూ చాలా ఆనందపడుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, మా కోలాట బృందం మొత్తం చాలా సంతోషంగా ఆనందంగా ఆ దేవుని సన్నిధిలో దీపాలు వెలిగించడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ కార్యక్రమం అయిన తర్వాత మా కోలాటం కూడా వేయడం అయితే జరిగింది, అది కూడా మీరు చూడొచ్చు. అయితే పాటను మీరు వినకపోవచ్చు కానీ వాళ్ళు వేసిన డ్యాన్స్ అయితే మీరు నీట్గా చూడవచ్చు ఫ్రెండ్స్. చూసేయండి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ వైకుంఠ ఏకాదశిని శ్రీ కోదండరామస్వామి టెంపుల్లో అయితే ఈ విధంగా ఈరోజు జరుపుకున్నాం. చాలా అంటే చాలా సంతోషంగా గడిచిపోయింది. ఆ దేవుని ముందు మేము ఇలా కోలాటం చేయడం ఫస్ట్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తారని మరి కోరుకుంటూ థ్యాంక్ యూ.